వెల్కమ్ టు అత్తగారింటి వంటలు. ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా వెజిటేబుల్స్ వేసి చేశాను, అది ఎలా చేయాలో చూద్దాం. నేను 1 లీటర్ మజ్జిగ చేసి పెట్టుకున్నాను. మజ్జిగ చేసి పెట్టుకున్న తర్వాత మనము కూరగాయ ముక్కలు, బెండకాయలు, ఆనపకాయ, క్యారెట్, మునక్కాడలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. శనగపప్పుని ఒక 1/2 అవర్ నీళ్ళల్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక జార్ తీసుకొని పచ్చిమిర్చి, అల్లం ముక్క, పెద్ద అల్లం ముక్క, శనగపప్పు, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని మనం మజ్జిగ చేసుకున్నాం కదా, అందులో వేసేసి మొత్తము కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తము కలిసిపోవాలి మనం మజ్జిగలో. అంత కలిసిపోయిన తర్వాత మనం కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా నూనెలో మనం మునక్కాడలు ఒక 2-3 మినిట్స్ వేయిస్తే అవి తొందరగా మెత్తబడతాయి. అలాగే వేస్తే ఉడకాయి తొందరగా. ఇలా నూనెలో వేయిస్తే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఒక 2-3 మినిట్స్ ఇలా మంచిగా వేయించుకోవాలి. ఈ వేగిన దాంట్లో తర్వాత మనము కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. ఫస్ట్ వేసేస్తే మాడిపోతాయి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించాను. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కూరగాయ ముక్కలు ఒక్కొక్కటి వేసేసుకుంటూ ఉండాలి. మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు, ఆనపకాయ, క్యారెట్, మునక్కాడలు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి మనం వేసుకొని వేయించుకోవాలి. ఇలా సన్నగా పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేసుకోవాలి. ఇందులో ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెం నూనెలో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి మనము బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు ఫస్ట్ వేసేస్తే చాలా మెత్తగా అయిపోతాయండి. ఆనపకాయ, క్యారెట్, మునక్కాడ కొద్దిగా మగ్గిన తర్వాత పైనుంచి మనము బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నేను ఉప్పు వేస్తున్నాను. 2 చెంచాల ఉప్పు వేసాను లీటర్ మజ్జిగకి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న 1/2 కప్ వాటర్ ఇందులో వేసుకొని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. ఇలా తర్వాత మనము ఇందులో మజ్జిగ మనం అవన్నీ కలిపి వేసాం కదా, శనగపప్పు నానబెట్టి గ్రైండ్ చేసింది అది ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, శనగపప్పు 3 వేసి గ్రైండ్ చేసి పెట్టాను. ఇందులో వేసుకొని మరిగించిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి.